ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో కొన్ని అనుమానాస్పదమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పేపర్లో విద్యార్థులకు అన్ని సబ్జెక్టులలో 20కి పైగా 19 మార్కులు వచ్చాయి. ఇది సాధారణంగా సాధ్యం కాని విషయం. ఎందుకంటే అదే విద్యార్థులు థియరీ పరీక్షలలో రాణించకపోవటమే కాకుండా కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు కూడా. ఇది వారి అసలైన అకాడమిక్ సామర్థ్యంపై సందేహం తలెత్తిస్తుంది. ఈ వ్యత్యాసం వల్ల ప్రశ్నపత్రాల మూల్యాంకన విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం ఎప్పటికప్పుడు జరిగే చిన్న పొరపాటు కాదని పరీక్షా వ్యవస్థలో వ్యవస్థాపిత అవినీతికి సంకేతంగా వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి తీవ్రమైన స్కామ్లపై లోతైన విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరం ఉన్న ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు అసలు స్కామ్ దిశగా దర్యాప్తు చేయకుండా మాల్ ప్రాక్టీస్ అనే దిశగా దృష్టిని మళ్లిస్తూ అసలు సమస్యను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు మరియు పరీక్షల విభాగం సిబ్బంది బయట వ్యక్తులతో కలిసి విద్యార్థుల నుంచి ఒక్కో సబ్జెక్ట్కి 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది సంకేతంగా ప్రశ్నపత్రాల లీకేజ్ వంటి గోల్మాల్ చర్యలుగా చెబుతున్నారు. ప్రభుత్వ విచారణ లేకుండా కేసు మళ్లీ మూతపడే అవకాశం ఉందన్న ఆందోళన విద్యారంగంలో వ్యక్తమవుతుంది. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో గతంలో చోటు చేసుకున్న మాస్ కాంపసింగ్ ఉదంతాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కూడా విశ్వవిద్యాలయం తగిన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా వ్యవహరించి అసలు బాధ్యులను విడిచిపెట్టింది. పరీక్షల విభాగంలో ఉన్న కీలక అధికారి పాత్రపై కూడా అప్పట్లో ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఫిర్యాదు చేసినా సరైన విచారణ జరగలేదు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారని వైద్య విద్యార్థులు సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చర్యలు లేకపోవటం వల్లే అవినీతి బాహాటంగా చెలామణి అవుతోంది. నిజంగా విచారణ జరిగితే పెద్ద స్థాయి అధికారులు బయటపడతారనే భయంతోనే అసలు విచారణ ప్రారంభించకుండా యూనివర్సిటీ సిబ్బంది తడబడుతున్నారు. ఈ విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో గతంలో చోటు చేసుకున్న మాస్ కాపీయింగ్ ఉదంతాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కూడా విశ్వవిద్యాలయం తగిన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా వ్యవహరించి అసలు బాధ్యులను విడిచిపెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఏదైతే ఎంబీబీఎస్ మెడికల్ కోర్సులలో చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. అంటే సాధారణంగా ఎంబీబీఎస్ సీట్ పిల్లలు కొట్టినారంటే పేరెంట్స్ కావచ్చు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతారు. అలాంటి ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్ కింద రకరకాలుగా జరుగుతూ ఉన్నాయని అధికారులే చెప్తున్న పరిస్థితి. ఏదైతే అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ప్రతి సబ్జెక్ట్ కి 20 మార్క్స్ ఉంటాయి. ఈ 20 మార్క్స్ గాను 19 మార్క్స్ స్కోర్ చేస్తా ఉన్నారు విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు. ఇక్కడే అవినీతికి తెరపడినట్లు తెలుస్తా ఉంది. సాధారణంగా అంటే థియరీ సబ్జెక్ట్ లో అన్ని మార్కులు రావు, అంటే వాళ్ళు వర్త్ తెలుస్తా ఉంది. అయితే మల్టిపుల్ చాయిస్ పరీక్షలో మాత్రము 100కి 100% అన్నట్టు 19 మార్క్స్ స్కోర్ చేస్తున్న నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ తతంగం అంతా సాధారణంగా జరుగుతుందా లేదా యాదృచ్ఛికంగా జరుగుతుందంటే కానే కాదు. ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారము వ్యవస్థీకృతమైన ఒక అవినీతికి తెరలేపిన పరిస్థితి తెలుస్తా ఉంది. అంటే ప్రధానంగా ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసే నిర్వాహకులు లేదా ప్రొఫెసర్లు అంటే బాగా పలుకుబడి ఇలా అనేక హస్తాలు ఉండి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు లేదా ఈ విధంగా విద్యార్థులకు ఆ మార్క్స్ స్కోర్ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఎంబీబీఎస్ విద్యార్థులు ఇలా మల్టిపుల్ చాయిస్ 20కి 19 స్కోర్ చేసిన వాళ్ళు
థియరీలో ఎందుకు తక్కువ స్కోర్ చేస్తున్నారు అంటే దీనివల్ల అకాడమిక్ గా వాళ్ళ యొక్క స్టామినా ఏంటో మనకు అర్థమవుతుంది. అంటే గతంలో కూడా చూసాము, చాలా జరిగాయి.